కాలం ఎన్నో కథల్ని తనలో కలిపేసుకుంటుంది కాని కొన్నింటిని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేదు. మహాభారతంలో అలాంటి ఒక చిరస్మరణీయమైన గాథే అభిమన్యుడి కథ. 16. వినడానికి ఇది కేవలం ఒక అంకె అంతే. కాని మనమిప్పుడు చెప్పుకోబోయే కథలో ఈ సంఖ్య ఒక త్యాగానికి, ఒక వీరత్వానికి ప్రతీకగా నిలిచిపోయింది. అవును, ఒక వీరుడి వయసు అది. కేవలం 16 ఏళ్లకే చరిత్ర పుటల్లో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్న ఒక యువ యోధుడి కథ ఇది. మరింతకీ ఆ వీరుడెవరు? అతనే అభిమన్యుడు. జగజ్జేత అయిన అర్జునుడి కుమారుడు, సాక్షాత్తు శ్రీకృష్ణుడి మేనల్లుడు. అంటే వీరత్వమనేది అతని రక్తంలోనే ఉంది, అతని వంశంలోనే ఉంది. సందర్భం: కురుక్షేత్రం మహాసంగ్రామం. యుద్ధం భీకరంగా జరుగుతున్న 13వ రోజు. పాండవుల గెలుపును ఎలాగైనా ఆపాలని కౌరవులు ఒక ప్రాణాంతకమైన, అస్సలు ఛేదించడానికి వీలులేని ఒక పన్నాగం పన్నారు. ఆ వ్యూహం పేరే చక్రవ్యూహం. ఇది మామూలు సైనిక వ్యూహం కాదు, అదొక తిరిగే మృత్యు యంత్రంలాంటిదన్నమాట. లోపలికి అడుగుపెట్టడం సులభమేమో కాని వెళ్లే కొద్దీ దారులు మూసుకుపోతాయి. నలువైపుల నుంచి శత్రువులు చుట్టుముడతారు. ఒక్కసారి లోపలికి వెళ్ళాక ఇక బయటపడటం దాదాపు అసాధ్యం. పాండవుల వైపు ఉన్న పెద్ద పెద్ద యోధులక్కూడా ఆ చక్రవ్యూహాన్ని ఎలా ఛేదించాలో తెలీదు. కాని ఆ సైన్యంలో ఒకే ఒక్కరికి ఆ రహస్యం తెలుసు. ఆ యోధుడే అభిమన్యుడు. అయితే ఇక్కడే ఒక పెద్ద చిక్కుంది, ఒక విషాదకరమైన నిజం. అభిమన్యుడికి ఆ మృత్యుచక్రంలోకి ఎలా వెళ్లాలో మాత్రమే తెలుసు, కాని దాని నుండి తిరిగి ఎలా బయటికి రావాలో తెలీదు. ఆలోచించండి, చావు ఖాయమని తెలిసి అతను ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. సరిగ్గా ఇక్కడే మనందరికీ ఒక ప్రశ్న వస్తుంది. బయటపడే దారి లేదని తెలిసి ఎవరైనా సరే ఆ మృత్యు గహ్వరంలోకి ఎందుకు వెళతారు? దేనికోసం ఇంత పెద్ద త్యాగం? సమాధానం ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ధర్మం. ఇక్కడ ధర్మం అంటే ఏదో పుస్తకాల్లో ఉండే నీతి కాదు. ఒక క్షత్రియుడిగా తన సైన్యాన్ని, తన వాళ్ళని కాపాడుకోవడం అతని బాధ్యత. అది అతని కర్తవ్యం. పేరు కోసమో విజయం కోసమో కాదు, కేవలం ఆ కర్తవ్యం కోసమే ఆ నిర్ణయం. అందుకే ఒక్క క్షణం కూడా వెనకాడలేదు. తన ప్రాణాలనే పణంగా పెట్టి పాండవ సైన్యం కోసం అతను ముందుకు దూకాడు. అంతే, ఆ మృత్యుద్వారంలోకి అడుగుపెట్టాడు. కాని ఎలా? ఒంటరిగా. అతని వెంటే వస్తున్న మిగతా పాండవులను కౌరవులు అడ్డుకున్నారు. దాంతో అభిమన్యుడు లోపల ఒక్కడే చిక్కుకుపోయాడు. ఇక చక్రవ్యూహం లోపల సీన్ చూస్తే కౌరవ పక్షాన ఉన్న మహామహాయోధులంతా అతని కోసమే ఎదురుచూస్తున్నారు. ద్రోణాచార్యుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, దుర్యోధనుడు, ఇలా ఒకరేంటి అందరూ అతన్ని చుట్టుముట్టారు. ఒకవైపు కేవలం 16 ఏళ్ల కుర్రాడు, మరోవైపు యుద్ధాల్లో ఆరితేరిన ఎంతోమంది మహారథులు. చెప్పండి, ఇది పోరాటమవుతుందా? కాదు, అదొక అధర్మ యాగం. అసలు యుద్ధ నియమాల్ని పూర్తిగా గాలికొదిలేశారు. ఒక్కడిపై అంతమంది యోధులు ఒకేసారి దాడి చేశారు. ఇది యుద్ధనీతికే అవమానం. అయినా సరే అభిమన్యుడు భయపడ్డాడా? అస్సలు లేదు. ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యలేదు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూ వాళ్లందరినీ ఎదుర్కొన్నాడు. ఒక గాయపడిన సింహంలా పోరాడాడు. చేతిలో ఆయుధాలు విరిగిపోయాయి, రథం ముక్కలైపోయింది. అయినా సరే ఆ రథచక్రాన్ని ఆయుధంగా మార్చుకుని తనలో ఊపిరి ఉన్నంతవరకు పోరాడుతూనే ఉన్నాడు. చివరికి అంతమంది అధర్ములతో పోరాడి ఆ వీరుడు నేలకొరిగాడు. అతని మరణం పాండవ శిబిరంలో కేవలం విషాదాన్ని నింపలేదు, అది యుద్ధగతినే మార్చేసింది. అర్జునుడి ప్రతీకారానికి ఆజ్యం పోసింది. ఆ రోజు అభిమన్యుడి శరీరం మాత్రమే నేలకొరిగింది, కాని అతని ధైర్యం, అతని త్యాగం తరతరాలకు స్ఫూర్తినిచ్చే ఒక అమర గాథగా ఎప్పటికీ నిలిచిపోయింది. అందుకే అంటారు, కొంతమంది వీరులు చాలా కాలం బతుకుతారు, కాని కొంతమంది వీరులు మాత్రం శాశ్వతంగా జీవిస్తారు. జీవితమంటే ఎన్ని సంవత్సరాలు బతికామన్నది కాదు, ఎలా బతికామన్నదే ముఖ్యం. అభిమన్యుడు బతికింది 16 ఏళ్లే కావచ్చు, కాని అతని ధైర్యం యుగాలపాటు బతికే ఉంటుంది. ఇప్పుడు ఈ కథ మన ముందు ఒక ప్రశ్నను ఉంచుతుంది. అసలు నిజమైన ధైర్యమంటే ఏంటి? గెలుస్తామన్న నమ్మకంతో పోరాడటమా, లేక ఓటమి ఖాయమని తెలిసినా నమ్మిన ధర్మం కోసం చివరి శ్వాస వరకు నిలబడ్డమా? దీనికి సమాధానం మీరే ఆలోచించాలి.